ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలి చర్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం శ్రీ గోమాతాయై నమ. ఓం శ్రీ గోమాతాయై నమ. గోలోకం ప్రాశస్త్యం. పూర్వము విశ్వకర్మ గొప్ప తపస్సుకు పూనుకున్నాడు. అమృత రూపి కామరూపి అయిన సురభి అనే కన్యను మానసపుత్రిగా సృష్టించాడు. ఆమెతో పాటు మహాతేజోవంతుడైన ఒక పురుషుణ్ణి కూడా సృష్టించాడు. ఆ పురుషుడు ఆ కన్యను చూచి మోహించి ఆమె కొరకు పరితపించసాగాడు. అది చూచిన బ్రహ్మ మార్తోభవ అంటే నీ పరితాపము ఉపశమించుగాక అని దీవించాడు. అతడికి మార్తాండుడని పేరు పెట్టి వరభిని ఇచ్చి వివాహం జరిపించి మీ ఇరువురికి పుట్టిన సంతానం యజ్ఞయాగాదులకు అవసరమైన పాలు పెరుగు నెయ్యి సమకూరుస్తాయని చెప్పాడు. అలా వారిరువురికి గోవులు సంతానంగా జన్మించాయి. సురభి మార్తాండులకు 11 మంది సంతానం ఉద్భవించారు. వారే బ్రాహ్మణులకు మూల పురుషులు. వారే ఏకాదశ రుద్రులు. వారి పేర్లు అజపాదుడు, ఐహిర్బుధ్నుడు, త్రయంబకుడు, వృషాకపి, శంభుడు, కాపాలి, రైవతుడు, హరుడు, బహురూపుడు, ఉగ్రుడు, విశ్వరూపుడు. ఈ ఏకాదశి రుద్రులను లోకమంతా పూజించారు. ఏకాదశి రుద్రుల తరువాత గోధమోహం పుట్టింది. ఆ ఆవుల ముఖంలో, కొమ్ములలో, నాలుకలలో ఇంద్రుడు, మలద్వారము మూత్రములో వాయుదేవుడు, మూపురంలో శివుడు, పాదాలలో దేవతలు, కడుపులో అగ్నిదేవుడు, పాలపొదుగులో సరస్వతి, పేడలో లక్ష్మీదేవి, పంచితంలో కీర్తి, రక్తంలో చంద్రుడు కొలువై ఉన్నారు. గోవు హృదయంలో భగుడు అనే దేవత, పాలలో బ్రహ్మదేవుడు, వెంట్రుకలలో అనుష్ఠానము, తోకలో యమధర్మరాజు, కన్నులలో సూర్యుడు, చర్మములో తపస్సు, తేజము అధిష్టాన దేవతలుగా ఉన్నాడు. ఆవు కాళ్ళలో ఉన్న కీళ్లలో సిద్ధులు కొలువై ఉన్నారు. అవస్థ దేవతలకు ఆలవాలమైన గోవు మహత్యమును ఎన్ని విధములుగా వర్ణించినా పరిపూర్ణము కాదు. వాటిలో కపిల గోవు మరింత పూజనీయమైనది. ఒకనాడు ఆవులన్నీ హిమాలయాల మీద విహరిస్తున్నాయి. ఆ సమయంలో ఒక లేగ దూడ తన తల్లి దగ్గర పాలు తాగుతుంది. ఆ పాల నొరగ గాలికి ఎగిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న పరమశివుడి తల మీద పడింది. పరమశివుడికి కోపం వచ్చి 3వ కన్ను తెరచి ఆవులను చూచాడు. ఆవులన్నీ ఆ కోపాగ్ని వేడికి ఎర్రగా మారిపోయాయి. ఆవులన్నీ బెదిరి తలో దిక్కుకు పారిపోయాయి. ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు పరమశివుని వద్దకు వచ్చి, మహేశ, నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తుంటాడు కదా, లేగదూడల నోటి నుండి వచ్చే నవ్వు కూడా అమృత సమానమే కదా, అది ఎంగిలి ఎలా అవుతుంది? గోవు పాలు అమృతమైతే వాటి నొరవ కూడా అమృతమే కదా, దీనికి ఆగ్రహిస్తే ఎలా? వాటిని కరుణించు అని వేడుకొని ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు. పరమశివుడు శాంతించి ఆ ఎద్దును తన వాహనంగా చేసుకొని ఆవులను ఆ ప్రాంతంలో తిరగడానికి అనుమతి ఇచ్చాడు. వెంటనే బెదిరిపోయిన ఆవులు తిరిగి వచ్చాయి. అప్పుడు శివుడు, బ్రహ్మదేవ, ఈ గోవులన్నీ నా 3వ కంటి చూపుతో ఎర్రగా అయిపోయాయి. ఇప్పటి నుండి ఇవి అతి శ్రేష్టమైనవిగా భావించబడతాయని పరమేశ్వరుడు వరం ఇచ్చాడు. సాధారణంగా కపిల గోవులకు చెవులు, ముక్కు, కళ్ళు, కొమ్ములు కపిలవర్ణంలో ఉంటాయి. అలాగాక ఏ ఒక్క చోట ఎర్రగా ఉన్నా చాలు, అది కపిల గోవు అని పిలువబడుతుంది. ఇక శరీరం అంతా ఎర్రగా ఉంటే ఇక దాని మహిమ చెప్పవలసిన అవసరం లేదు. ఆవులు దేవతలతో సమానంగా నేటికి పూజింపబడుతూ ఉన్నాయి.
గోలోకమునకు సంబంధించి ఒక కథ ఉంది. త్రిశిఖరము అనే కొండ ప్రాంతంలో భృగువంశంలో పుట్టిన కొంతమంది మునులు ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేసుకునేవారు. వారిలో సుమిత్రుడు ఒకడు. ఒకరోజు అంగీరసుడనే బ్రాహ్మణుడు గోశర్కర అనే తీగను సుమిత్రుడికి ఇచ్చాడు. సుమిత్రుడు దాన్ని తన గోవులకు ఆహారంగా ఇచ్చాడు. ఆ ఓషధిని తిన్న ఆవులు ఏపుగా పెరిగి ఆ గోవులకు తామర తంపరగా సంతానం పెరిగింది. అలా గోవుల సంతతి పెరిగి మందగా ఏర్పడ్డాయి. సుమిత్రుడు ఆ ఆవుల మందను చూచి బాగా మురిసిపోయాడు. ఆ ఆవు దూడలు తల్లుల్లో పాలు త్రాగుతుంటే వాటి నుండి వచ్చే నొరగను తాను సేవించసాగాడు. అప్పటి నుండి అతడికి ఫేనుడు అనే పేరు వచ్చింది. ఆ ఆవులకు కామరూప విద్య కూడా ఉంది. ఒకరోజు కొన్ని ఆవుల చక్కటి స్త్రీల రూపము ధరించి సమీప కులంలో జలకాలాడుతున్నాయి. వాటిని చూచి అక్కడే స్నానం చేస్తున్న కొన్ని గోవులు, మీరు ఎవరు, మీకు ఈ మనుషుల రూపములు ఎలా వచ్చాయి అని అడిగాయి. అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న గోవులు, మేము బ్రాహ్మణులకు సేవ చేస్తాము, యజ్ఞములకు పితృకార్యములకు అతిథి సత్కారములకు బ్రాహ్మణులకు ఆహారంగా ఉపయోగపడే పాలు ఇస్తాము, బ్రాహ్మణుల పొలములో పనిచేయడానికి మా పిల్లలను పంపుతాము, మేము చేసే మంచి పనుల వల్ల మాకు గోలోక ప్రాప్తి కలిగింది అని పలికాయి. మిగిలిన గోవులు తమకు కూడా గోలోక ప్రాప్తి కలిగే తమ తరుణోపాయం చూపమని కాంతల రూపంలో ఉన్న గోవులను అడిగాయి. అప్పుడు ఆ గోవులు, రంతిదేవుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి, ఆయన మిమ్మల్ని ఆ యజ్ఞంలో బలి ఇస్తాడు, మీకు గోలోక ప్రాప్తి కలుగుతుంది అని పలికాయి. వెంటనే ఆ గోవులన్నీ రంతిదేవుడి వద్దకు వెళ్ళడానికి సిద్ధమయ్యాయి. కానీ అందులో ఒక గోవు సందేహం వెలిబుచ్చింది. మనం మన యజమాని సుమిత్రుడిని కదా వెళ్ళాలి అని అన్నది. వాటిలోని కొన్ని గోవులు, సుమిత్రుడు మనము వెళ్ళడానికి అనుమతి ఇవ్వడు కనుక మనం అతన్ని చంపుదాము, అప్పుడు అతడు కూడా గోలోకమునకు వస్తాడు అని అన్నాయి. కానీ అవి సుమిత్రుడిని చంపలేకపోయాయి. అయితే కాంతల రూపంలో ఉన్న కపిల గోవులు మాత్రం, మేము సుమిత్రుడిని చంపుతాము, దానికి బదులుగా మీరు మాకు ఏమి ఇస్తారని అడిగాయి. అప్పుడు మిగిలిన ఆవులు కపిల గోవులతో, ఈ రోజు నుండి అన్ని రంగుల ఆవులలో ఎర్రని గోవులు శ్రేష్టమైనవిగా పరిగణింపబడతాయి అని వరం ఇచ్చాయి. వెంటనే ఆవులు మారు రూపంలో సుమిత్రుడి వద్దకు వెళ్ళి, అయ్యా, ఇప్పటి వరకు మీరు గోపూజ చేశారు, మేము ఎంతో సంతోషించాము, మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అడిగాయి. అందుకు సుమిత్రుడు, నాకు ఇప్పటి వల్ల ఎప్పటికీ ఆవుల యందు భక్తి శ్రద్ధలు ఉండేలా అనుగ్రహించండి అని కోరుకున్నాడు. ఆ ఆవులు, అలాగే అనుగ్రహిస్తాము, మేము గోలోకం వెళుతున్నాము, మీరు కూడా మాతో రండి అని అన్నాయి. సుమిత్రుడు, నేను నా గోవులను విడిచి ఎక్కడకు రాను అని అన్నాడు. అప్పుడు మారువేషంలో ఉన్న గోవులు అతడి శరీరమును తమ కొమ్ములతో ఎత్తి కింద పడేశాయి. సుమిత్రుడు ప్రాణాలు వదిలాడు. అతడి శరీరం మాత్రం క్రింద పడింది, ఆత్మ మాత్రం గోలోకం చేరింది. అక్కడ ఉన్న గోమాతలు సుమిత్రుడిని ఆదరించి మర్యాదలు చేసి అతడికి జరిగినది చెప్పి, నీకు మేలే జరిగింది కానీ నిన్నిలా దారుణంగా చంపిన ఎర్రని ఆవులకు మాత్రం ముఖం నల్లగా మాడిపోతుంది అని శాపం పెట్టాయి. తరువాత సుమిత్రుడి ఆవులన్నీ రంతిదేవుడి వద్దకు వెళ్ళి, అయ్యా, మీరు మమ్ము యజ్ఞంలో బలి ఇచ్చి మాకు గోలోక ప్రాప్తిని కలుగజేయండి అని వేడుకున్నాయి. అప్పుడు రంతిదేవుడు, అది ఎలా చేయగలను, అది పాపం కదా, ఆ పని చేసి నేనెలా పాపం మూటగట్టుకుంటాను, నాకు ఉత్తమ గతులు ఎలా ప్రాప్తిస్తాయని అన్నాడు. అయ్యా, ఇది మా నిర్ణయం కాదు, దేవతల నిర్ణయం, మీరు ఆచరించాలి, మేము పవిత్ర హోమంలో బలిదానం చేసుకోగలిగితేనే గోలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుందని అన్నాయి. అందుకు రంతిదేవుడు, అయితే నాది ఒక నిబంధన, మీలో ఏ ఒక్క గోవైనా మోహపరవశంతో బలికి అంగీకరించకపోయినా నేను యజ్ఞం ఆపేస్తాను అని అన్నాడు. అందుకు గోవులు అంగీకరించాయి. రంతిదేవుడు గోవులను వరుసగా బలి ఇచ్చి హోమం పూర్తి చేశాడు. ఇంతలో ఒక ఆవు తన దూడతో, అయ్యో, ఈ క్రూరాత్ములు నన్ను చంపడానికి వస్తున్నారు, నేను చచ్చిపోతే నీ గతి ఏమిటి అని ఏడ్చింది. వెంటనే రంతిదేవుడు ఆ మాటలు విని యజ్ఞమును ఆపివేశాడు. అప్పటి వరకు బలి ఇచ్చిన గోవులు గోలోకం వెళ్ళాయి. రంతిదేవుడు స్వర్గానికి వెళ్ళాడు. అలా మిగిలిన గోవుల సంతతి భూలోకంలోనే ఉండిపోయింది. పవిత్రమైన హోమంలో బలిదానమై గోలోకం చేరుకున్న గోవులకు
బ్రహ్మవరాన్ని ప్రసాదించాడు. వాటి లోకమైన గోలోకాన్ని అన్ని లోకముల కంటే పైన ఉండేలా వరం ఇచ్చాడు. బ్రహ్మ మొట్టమొదటి సత్యలోకం కంటే పైన ఉన్న లోకమే గోలోకం. ఈ చరాచర జగత్తుకు మూలాధారం గోవు. దేవతలకు, సిద్ధులకు, సాధువులకు గోవు తల్లి వంటిది. బ్రహ్మపదమును కోరుకునేవాడు గోవును మనసుతో కానీ, కర్మలతో కానీ, వాక్కుతో కానీ బాధించకూడదు. ఇది బ్రహ్మ వాక్కు. వేదము కూడా గోవులకు పవిత్రతను ఆపాదించింది. ఏ గోవును పూజించి దేవతలు మానవుల కంటే గొప్పవాళ్ళయ్యారో అటువంటి గోవుల కంటే పవిత్రమైనది ఈ లోకంలో ఏముంది? యజ్ఞయాగములలో గోవులకు ఉన్న పవిత్రత మరి వేటికి లేదు. ఉపనిషత్తులన్నీ గోస్వరూపాలే అని బ్రహ్మదేవుడు స్వయంగా తెలియజేశాడు. గోపూజ పవిత్రమైన యజ్ఞం వంటిది. మానవులు ఎక్కువగా కపిల గోవులను పూజిస్తారు, వాటిని దానంగా ఇస్తారు. అలా చేయడం వలన వారి పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ కథ మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో సుస్పష్టంగా వివరించిన దాన్ని సంకలనం చేశారు. శుభం భూయాత్. వందే గోమాతరం. ఓం గోమాతాయై నమః. జై గోమాత. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.